నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మొన్నటిదాకా టీడీపీలో ఉండి ఇటీవలే వైసీపీలోకి వెళ్ళినటువంటి ఒక సతీష్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు చాలా పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. గతంలో కూడా బొత్స సత్యనారాయణ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడేమో అనేటువంటి ఒక వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారం రేపాయో అదే రకంగా ఇప్పుడు సతీష్ రెడ్డి వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. అయితే ఎప్పుడైతే బొత్స సత్యనారాయణ గారు గతంలో అన్న మాటలు ఇప్పుడు వీడియోస్ ఏదైతే వైరల్ అవుతున్నాయో మొన్న బోరం అని చెప్పేసి అన్న మాటలతో ఇక మళ్ళీ కనిపించలేదు. సో ఇప్పుడు మళ్ళీ సతీష్ రెడ్డి వంతు వచ్చింది. సో సతీష్ రెడ్డి ఏం కానున్నాడు ఇప్పుడు చూసుకుంటే సతీష్ రెడ్డి వ్యాఖ్యలు ఒకసారి మీకు వినిపిస్తాను. లోపల ఒక అపరిచితుడు ఉన్నాడు, బయట ఒక అపరిచితుడు ఉన్నాడు. బయటికి ఏమో ఎప్పుడు కూడా నవ్వుతూ ఆనందంగా ఉండే అందరూ కూడా రాజశేఖర రెడ్డి చాలా పర్ఫెక్ట్ జెంటిల్మెన్, లేకుంటే రాజశేఖర రెడ్డి చాలా మంచి వ్యక్తి, కానీ ప్రతి ఒక్కరు కూడా ఇట్ ఈస్ బి పోర్ట్రేట్ లైక్ దట్. కానీ వాస్తవానికి రాజశేఖర రెడ్డి చాలా భయంకరంగా అతని యొక్క ప్రత్యర్థులను అంతమొందించేదానికి చాలా సీరియస్ గా తీసుకునేవాడు. ఒక రోజు మా ఇంటికి వచ్చి ఏదో మాటల సందర్భంగా తులసిరెడ్డి గురించి ఒక చర్చ వచ్చింది. అప్పుడు తులసిరెడ్డి చాలా అగ్రెసివ్ గా రాజశేఖర రెడ్డి మీద కానీ కాంగ్రెస్ మీద కానీ పేపర్లో బాగా విరుచుకుపడేవాడు. నన్ను పక్కకు పిలుచుకొని పోయి నువ్వు తులసిరెడ్డిని కాని చేసాయని చెప్పి చెప్పినటువంటి సంఘటన. కానీ అంటే ఏం కానిమని మనిషి చెప్పేదని చెప్పి. సో విన్నారు కదా, సతీష్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఎంత క్రూరుడో నిజంగా కొన్ని మాటల్లో మనకు అర్థమైపోయింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మా తాత సౌమ్యుడు, మా నాన్న సౌమ్యుడు, మా బాబాయ్ సౌమ్యుడు, నేను అంతకన్నా సౌమ్యుడిని, అందుకే మీరందరూ కూడా బతుకున్నారని చెప్పేసి అన్న వ్యాఖ్యలు అసలు వాస్తవానికి ఒక ఆవు చనిపోయినటువంటి ఒక ఇష్యూ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇలాంటి సందర్భంలో సతీష్ రెడ్డి పరిస్థితి భవిష్యత్తులో ఏం కానుందంటే ఏం చెప్తారు? ఇక్కడ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఇంకా ఈ రోజుకి కూడా ఒక సతీష్ రెడ్డి కాదు, ఇంకొక వ్యక్తి కాదు, ఇంకొకరు కాదు, బొత్స సత్యనారాయణ ఇంకొకరు, కానీ అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్లో కొన్ని మాటలు తీసుకుంటే మీ తాత రాజారెడ్డి ఒక అపరిచితుడు, నీ తండ్రి రాజశేఖర రెడ్డి ఒక అపరిచితుడు, నీ బాబాయ్ వివేకానంద రెడ్డి కూడా ఒక అపరిచితుడు. ఎందుకంటే నిన్నటి రోజున పయ్యావుల కేశవ గారు విడుదల చేసిన ఏదైతే ఆ వీడియోలు, ఆ విజువల్స్, ఆ ఫోటోలు, ఆ చరిత్ర, రక్త చరిత్ర ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళ బాబాయ్ గురించి కూడా ఉంది. ఆయన కూడా ఒక అపరిచితుడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ప్రత్యక్షంగా ఇంకా అపరిచితుడిని మనం చూస్తున్నాం సినిమాలో. అంతకు మించి ఇంకా సినిమాలో మనం చూసిన విక్రమ్ గారు అదంతా అసలు వేరే. అసలు ఆయన ఎక్కడ సరిపోతాడండి జగన్మోహన్ రెడ్డి గారి ముందు? ఎలా నటిస్తాడు, ఏ విధంగా ఆయన ముఖ కవళికలు మారిపోతాయి, ఎన్ని రకాలుగా ఆయన మాటలు ఉంటాయి, ఎన్ని విధాలుగా అబద్ధాలు ఆడతారు, వాళ్ళ రక్త చరిత్ర ఏంటి. మరి బొత్స సత్యనారాయణ గారు ఈ రోజున ప్రతి ఒక్కరూ ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉండి గతంలో కాంగ్రెస్లో ఉండి రకరకాలుగా వీళ్ళ గురించి మాట్లాడారో మరి చూస్తుంటే వాళ్ళేనా వీళ్ళు? ఇప్పుడు మీరు వినిపించిన సతీష్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నారు. మరి ఏం చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి? పులివెందుల ఎమ్మెల్యే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ సతీష్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? నీ తండ్రి ఎలాంటి వాడు క్లియర్గా చెప్తున్నాడు. మనుషుల్ని ఏసేయి, ప్రాణాలు తీసేయి, వాళ్ళు ఇంకా ఉండటానికి వీల్లేదు, నా కంటికి కనపడటానికి వీల్లేదని చెప్తున్నాడంట ఆయన. మరి గతంలో వాళ్ళ చరిత్ర నిన్న పయ్యావుల కేశవ్ గారు ఏదైతే రాజారెడ్డి వర్ధంతి సందర్భంగా ఒక వీడియో రిలీజ్ చేశారో దాంట్లో చూడండి, వాళ్ళు ఆ గోడలకి డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ పెట్టి ఆ బాంబులు అమర్చి ఇళ్ళుని పేల్చేశారు. జొన్నలగడ్డ వారి ఫ్యామిలీ, ముఖ్యంగా బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వాళ్ళు. వాళ్ళ అన్నదమ్ముల కుటుంబాలను కానివ్వండి, వాళ్ళను కానివ్వండి వదిలిపెట్టలేదు అని ఆ ఇల్లు ధ్వంసం చేసి అవన్నీ జరిగే అంతసేపు కూడా వివేకానంద రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అక్కడ వ్యాన్ పెట్టుకొని దాని మీద కూర్చొని ఆ ఇంజన్ మీద అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు అని వీక్షిస్తూ. ఎలా చెప్పాలి? నీ తండ్రి చరిత్ర ఏంటి, నీ తాత చరిత్ర ఏంటి, నీ బాబాయ్ చరిత్ర ఏంటి, నీ చరిత్ర ఏంటి? తరతరాలుగా మీది రక్త చరిత్ర. ఇంత ఘోరమైన పనులు చేసి, ఇన్ని నేరాలు చేసి ప్రతిపక్షం నాకు ఎవరు కూడా మరి మాట్లాడకూడదు, ఎగ్నెస్ట్గా ఎవరు కూడా ఉండటానికి వీల్లేదు, ఏకచక్రాధిపత్యంగా మేమే ఉండాలి, ఏది చేసినా మేమే. ఈ రోజున మనం సినిమాల్లో చూస్తే ఇంత రాక్షసులు ఉంటారా, ఇలా ఆ గ్రామాలన్నింటినీ కూడా వాళ్ళ కబంధ హస్తాల్లో బంధిస్తారని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఒక పెద్ద వ్యక్తి బుర్రమీసాలు పెట్టుకొని లేకపోతే వైట్ అండ్ వైట్ వేసుకొని చేతిలో తుపాకీనో కర్రో పట్టుకొని అతను నడిచొస్తుంటేనే ఇటు వాళ్ళటు పిట్టల్లాగా పారిపోయే పరిస్థితి.
మరి అలాంటిది నిజంగా జరిగింది అంటే ఆ ప్రాంతం పరిస్థితి ఏంటి, ఆ ప్రజల పరిస్థితి ఏంటి, ఎంత దారుణమైన విషయాల్ని ఈ రోజున వింటూ ఉంటే ఎలా ఉంటుందండి మనందరికీ కూడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారు అలాగా? మీకు మించిన అపరిచితులు ఇంకెవరుంటారు? మీ ఫ్యామిలీకి మించిన రక్త చరిత్ర ఎక్కడుంటుంది? ఎంతమంది జీవితాలను మీరు సర్వనాశనం చేశారు? మీరా మాట్లాడేది ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి, ఆంధ్ర రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి, అమరావతి గురించి? ఏ విధంగా చూడాలి? అంటే వాస్తవానికి రాజారెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక రౌడిజం కావచ్చు, ఫ్యాక్షనిజం కావచ్చు, ఎంత పెద్ద ఉంటుందనేది అందరు కూడా చెప్తున్నారు. అది కాక గతంలో చూసుకుంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా అసలు వాళ్ళు రెడ్లే కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఆయన మాట్లాడిన వీడియో. అదేవిధంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్ ఏదైతే ఉందో బ్రిటిష్ వారికి కంటోన్మెంట్ సంబంధించి అక్కడ పంది మాంసం కావచ్చు, గొడ్డు మాంసం కావచ్చు రాజారెడ్డి సప్లై చేసేవాడు అని చెప్పేసి చెప్పడం, కొంత బాంబులు వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఉంటారని చెప్పడం, భయాందోళన క్రియేట్ చేస్తానికి చాలా సపోర్ట్ చేశారు, బ్రిటిష్ వారికి తొత్తుగా మారాడని చెప్పేసి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. అంటే తాత గురించి తెలిసిపోయింది. తండ్రి గురించి ఏదైతే ఉందో, తండ్రి కన్నా ముందు బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ఎట్లాంటిదో కూడా చెప్పారు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మరణించినటువంటి ఒక హెలికాప్టర్ ప్రమాదం ఏదైతే ఉందో దాని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అంటే అటు తాత అయిపోయాడు, మనోడు అయిపోయాడు, మధ్యలో ఉన్నటువంటి ఒక ఏదైతే రాజశేఖర రెడ్డి గారి గురించి ఇప్పుడు సతీష్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అసలుకి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యర్థులు ఆయన ఏదో చిరునవ్వుతో బయటికి చాలా చక్కగా కనిపించినా ఆయనలో చాలా అపరిచితుడు ఉన్నాడు, ఆయన చాలా సైలెంట్గా వచ్చి మాలాంటి వాళ్ళని తీసుకొని వేసేయండి అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి. అంటే తాత, తండ్రి, మీ బాబాయ్ అందరూ కూడా రక్త చరిత్ర. అంటే అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి కెలుక్కొని లేపి తన్నించుకున్నాడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏమంటారు? ఖచ్చితంగా 100% ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అంటే కత్తిని ఎలా పట్టుకుని యుద్ధం చేస్తారంటే ఈయన తిరగేసి యుద్ధం చేస్తున్నాడు. అది ఎలా ఉండి తనకే గుచ్చుకునేది కదా, వాళ్ళే ఆ రక్తంతో ఉంటారు కదా, వాళ్ళ ఒంటికి గాయాలు అవుతాయి కదా, అదే జరుగుతుంది ఈ రోజున. వాళ్ళు ప్రజలకు ఏం చెప్పాలి? ప్రజాప్రతినిధి అంటే నిన్న కూడా మనం చెప్పుకున్నాం, ప్రతినిధిని దోచేవాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజాప్రతినిధివి కాదు నువ్వు, రాష్ట్రంలో అన్నీ కూడా కొల్లగొట్టేశావు. ఈ రోజున ప్రజలకి లేనిపోని మాటలు. మళ్ళీ నేను అంటే ఆ మధ్య రోజా డైలాగ్ గుర్తొస్తుంది, మా అమ్మ కొట్టింది, మా నాన్న కొట్టాడు అని చెప్పి ఆడవటం కాదని. ఈ రోజున అట్లానే ఉంది జగన్మోహన్ రెడ్డి ఏడుపు. మా తాతని చంపారు, మా నాన్న చంపారు, మా బాబాయిని చంపారని. అంటే మీ బాబాయికి, మీ తాతకి, మీ నాన్నకి శాపం ఉందని చెప్పి సోషల్ మీడియా అంతా కోడైకి వస్తుంది. గత చరిత్ర అవన్నీ కూడా విజువల్తో సహా అవన్నీ ఏమున్నాయి అంటే నీచమైన చరిత్ర. ఆవు ముక్కలైపోయిందంట పాపం ఒక ఇంట్లో వీళ్ళు పెట్టిన బాంబుల దాడికి. ఎంత దారుణమైన విషయం అండి. అంటే గోహత్య పాపం కూడా వీళ్ళకు ఉంది, గోహత్య చేశారు. అలా ముక్కలైపోయినట్టుగా మీరు కూడా అలానే పోతారు అని చెప్పి ఆ ఇంట్లో ఉన్న ఒక పెద్ద ఆవిడ శాపం పెట్టింది అని అంటే అదే జరిగింది కదా. అన్నీ కనిపిస్తున్నాయి, ప్రతి ఒక్కటి ఆవిడ ఏదైతే ఆ రోజున శాపం పెట్టిందో అలానే ఈ 3 మరణాలు సంభవించినాయి. ఇంకేం కావాలి అంతకంటే నిలువెత్తు నిదర్శనం? అంటే ఇప్పుడు వీరి వ్యక్తిత్వం కావచ్చు, వీరికి సంబంధించినటువంటి ఒక అన్ని కూడా ఇప్పుడు సతీష్ రెడ్డి బయట పెట్టాడు. కానీ సతీష్ రెడ్డి వచ్చేసి ఇప్పుడు సేమ్ వైసీపీ పార్టీలో ఉన్నాడు. సో మొన్న కూడా బొత్స సత్యనారాయణ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి బయటపెట్టి బోరు అని చెప్పేసి విలపించాడు. సో ఇప్పుడు సతీష్ విలపించబోతున్నాడా? సతీష్ కూడా ఇదే విధంగా ఆయన బయటపడబోతున్నాడా? ఎలా చూడాలండి? ఏం చేస్తారండి? ఆ రోజున ఆ పరిస్థితి తగ్గట్లుగా మాట్లాడామని చెప్పి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడతారు. అంతకుమించి ఇంకేం లేదు అక్కడ ఆప్షన్. ఈ రోజున వీళ్ళు చేసిన నీచమైన పనులు కానివ్వండి, అవినీతి కానివ్వండి, వీళ్ళు తలపెట్టిన హాని కానివ్వండి, ప్రజలకి ఎక్కడ ఎప్పుడు ఎవ్వరం కూడా కని విని ఎరుగని రీతిలో జరిగింది. మరి వీళ్ళకి వేరొక రాజకీయ పార్టీ ఆశ్రయం కల్పించిద్దని, వాళ్ళతో మళ్ళీ వాళ్ళని రాజకీయ పార్టీలోకి తీసుకునిద్దని, వాళ్ళని ప్రజాప్రతినిధులుగా మార్చిద్దని ఎక్కడ ఎవరు కూడా కనీసం వాళ్ళకి ఏదన్నా ఆశ ఉన్నా కూడా దాని మీద ప్రజలు ఈ రోజు నీళ్లు జల్లిన పరిస్థితి. లేదురా బాబు మీకు హక్కు లేదు, మీరు అసలు మనుషుల కింద జమగట్టడానికి కూడా మీరు పనికిరారు అని చెప్పి పక్కన పడేశారు. మరి అలాంటిది ఈ రోజున ఆయన కాళ్ళ మీద పడి ఏడవాల్సింది తప్పించి ఏం చేయగలుగుతారు? క్షమించు, ఆ రోజున ఉన్న పరిస్థితికి అలా మాట్లాడాము. మన విజయసాయి రెడ్డి పరిస్థితి ఏంటి చెప్పండి? బయటికి రాగానే ఎక్కడికి వెళ్ళాడు? షర్మిల దగ్గరకు వెళ్ళాడు. 2-3 గంటల సేపు భేటీ అయ్యి చెంపలేసుకొని మరి కాళ్ళ మీద పడ్డాడో తెలియదు, మనకైతే ఆ వివరాలు బయటకు రాలేదు. ఆ రోజున ఏం చెప్పాడమ్మా, నాకు అసలు తెలీదు, నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని తిట్టలేదు, మీ అన్న తిట్టమంటే తిట్టామని. ఇప్పుడు రేపు వీళ్ళు కూడా అదే చెప్తారు. ఆ రోజున ఎవరో ఉన్నారు పక్కన, ఆ పర్సన్ తిట్టమంటే తిట్టాము అంటే జగన్మోహన్ రెడ్డి రోజాని స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు తిట్టాలని చెప్పించాడు కదా, అట్లాగా. అంటే నిజాలు అసలు నిజాలు బట్టబయలు అవుతున్నాయి అన్నప్పుడు వాళ్ళని రక్షించుకోవటానికి ఎవరో మీద తోసేయటం.
ఇంత దారుణమైన మనుషులు, ఇంత నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్న వీళ్ళు ఈ రోజున ఒకే పార్టీలోకి వచ్చి వాళ్ళల్లో వాళ్ళే ముసలం పుట్టినట్టు పుట్టి ఈ రోజున వాళ్ళ పార్టీ ఎదగకుండా పోవటానికి కారణం వీళ్ళే అవుతున్నారు. అయితే మనం చూసాం ఏదైతే ఆర్కే రోజా గారు తమిళనాడు ఎన్నికలకు సంబంధించి డిఎంకేకి సపోర్ట్ చేయడం, కానీ టీవీకే గెలిచిన తర్వాత విజయ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకునేందుకు గెలిచాడని చెప్పి, కానీ అదే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చిచి మాకు సంబంధమే లేదు, తమిళనాడులో విజయ్కి పలుకుబడి ఉంటుంది కానీ నన్ను ఎవరిని గుర్తుపడతాడు, నన్ను ఎవరిని దేక్తాడు అని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆర్కే రోజా పరువు నిట్ట నిల్వ తీసేశాడు. అదే విధంగా చూసుకుని ఉంటే వారి పార్టీకి సంబంధించి సతీష్ రెడ్డి లాంటి వాళ్ళేమో రాజశేఖర్ రెడ్డి అసలు క్రూరుడు రాక్షసుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అదే పార్టీలో బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. చాలా మంది అదే పార్టీకి సంబంధించి రాజారెడ్డి లాంటి ఒక దుర్మార్గులు ఇంకొకరు ఎవరు లేదు. సో మొత్తానికి ఆ పార్టీలో వాళ్ళు తిట్టుకుంటూ ఉంటుంటే రేపు పొద్దున భవిష్యత్తులో రాబోతున్నటువంటి ఒక స్థానిక ఎన్నికలు కావచ్చు లేదా సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, అప్పటిదాకా ఈ పార్టీ ఉంటుందా లేదా మీరు అన్నట్టు ముస్లిం పుట్టి ఏమన్నా జరగబోతుందంటే ఏం చెప్పి పుట్టిద్దండి. ఈ రోజున ఆ పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతున్న లాయర్ రజనీ గారి గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఆవిడ కూడా గతంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా, లాయర్గా, ఆ పార్టీకి సపోర్ట్గా వంగవీటి రంగా గారి హత్య గురించి ఆవిడ మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చినాయి బాంబులు, మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడ పులివెందుల్లో రాజారెడ్డికి తెలియకుండా బాంబు బయటికి రాకూడదు, ఏ పని జరగకూడదు, ఎవరితో ఇట్లాంటివన్నీ కూడా సంబంధాలు పెట్టుకోవాలన్నా, ఒక పని ఒప్పుకోవాలన్నా ఆయనకు జరిగే తీరాల్సిందే, ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే అనేది ఉంది. ఆ గ్రామాల్లో ఏది జరిగినా రాజారెడ్డికి తెలిసిద్ది. మరి అలాంటిది బాంబులు వస్తుంటే బాంబు తయారు చేసి దాంట్లో ఉన్న గాజు ముక్క కూడా బయటికి రాదు అని చెప్పి ఆవిడ మాట్లాడారు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ బాంబులు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు కదా రంగా గారి మరణానికని. మరి ఆ రంగా గారి మరణానికి కారణమైన వ్యక్తి ఎవరైతే నెహ్రూ ఉన్నారో వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? మరి ఉన్నారు కదా వాళ్ళంతా. మరి అవన్నీ ఇంకొక రకమైన అనుమానం కూడా వస్తుంది. ఇందాక మనం ఏదైతే సతీష్ రెడ్డి వాయిస్ వింటున్నామో రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించి ఎవరు ప్రత్యర్థులు ఉన్నా సరే ఆయన నవ్వుతూ వాళ్ళని లేపేస్తారని. గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో సంబంధించి వంగవీటి మోహన్ రంగ్ గారు చాలా చాలా ఫేమస్ లీడర్. సో ఆయన ఉంటే ఖచ్చితంగా ఈయన ముఖ్యమంత్రి కాలేడనే ఈ పని చేయించారని చెప్పేసి అంటుంటారు. సో ఖచ్చితంగా సతీష్ రెడ్డి వ్యాఖ్యల్లో ఈ మాట కూడా మనం అర్థం చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో ధృతరాష్ట్ర కౌగిలి ఎలాంటిదో మనందరికీ తెలుసు ఆ చరిత్ర. అలాంటి వ్యక్తి ప్రేమగా ఆలింగనం చేసుకుంటున్నానని చెప్పి దగ్గరకు తీసుకుని నలిపి చంపేయటం అదే చేస్తాడు. ఇంకా దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున మనం చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎక్కడున్నారు? ఈ మాటలు మాట్లాడిన వాళ్ళు. రాజారెడ్డికి తెలియకుండా బాంబు కాదు కదా, దాంట్లో గాజు ముక్క కూడా రాదన్న వాళ్ళు కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి నవ్వుతూనే ఏసేయమన్నాడు అన్న వాళ్ళు కానివ్వండి, అసలు రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక తన కొడుకే ఉన్నాడని చెప్పిన బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కానివ్వండి ఎక్కడున్నారంటే ఆ పార్టీలో. ఇప్పుడు మీరు కొట్టుకు చావండి. ఏం చేస్తారు? ఎవరికి చెప్తారు నీతులు? ఏ విధంగా చెప్తారు? మీరు ఎలాంటి పరిపాలన అందించారు, ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎవరి గురించి మాట్లాడారు, ఇప్పుడు ఎక్కడున్నారు? అది అంటే అసలు సిగ్గు లజ్జ అనేది లేని మనుషులుగా, చీము రక్తం అనేది లేని మనుషులుగా ఈ రోజున మిమ్మల్ని మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఎలా ఉన్నాము, ఏం మాట్లాడుతున్నాము, మనకు మాట్లాడే హక్కు ఉందా లేదా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. సో చూద్దామండి. ఖచ్చితంగా సతీష్ రెడ్డి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మొన్న బొత్స చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఎక్కడ గొడ్డలి వేటు పడుతుందా అనేటువంటి భయాందోళనలు అయితే ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.